ఎందుకు నమ్మరండి మనుషులంటే? కొన్ని వర్డ్స్ ఉన్నాయి, కొన్ని వచనాలు అలా చదివి మళ్ళీ వస్తాం. కేటగిరీస్ అర్థమవుతాయిగా. సిలువను కూర్చిన వార్త ఇది. మనం అనుకుంటాం అక్కడికి వెళ్ళి వీడికి వారం నుంచి చెప్తున్నాను ఏదోకి మారడేట్ అనుకుంటే ఆడికి చాలా ఉన్నాయి. మారడాడు ఎన్ని రోజులు చెప్పాలి వీడికి మాట అంటే? ఇక ఈ కేటగిరీలో ఏదో కేటగిరీలో ఉంటాడు, అది తెలిస్తే ఆడు దొరుకుతాడు నీకు. ఏం తెలియకుండా తగునమ్మా నిల్లాడు వెనకపోయేసరికి ఎదవా మాట పాత దులిపెత్తని ఏమనుకున్నావు అంటే, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు పాత దులిపెత్తాడు మీద. మారమంటే వెంటనే మారిపోతారు. 2 నిమిషాల్లో మారిపోతారా? రోజులో మారిపోతారా? వారంలో మారిపోతారా? మనుషులు ఇన్ని రకాలు ఉన్నాయి, మారిపోతారా? అసలు ఆడు ఏ రకం, ఏ కేటగిరీకి చెందినోడు? వాడికి ఎలా చెప్తే వింటాడు? వాడు సోషల్ మీడియాతో ఉన్నాడా? వాడు చదువు లేకున్నాడా? వాడికి చదువు ఎక్కువైపోయి ఉన్నాడా? వాడు సైన్స్లో ఉన్నాడా? వాడు ఎలా ఉన్నాడు? వాడు ఏ వ్యూలోనిచ్చి సిలువను చూస్తున్నాడు? అది అంచనా లేకపోతే వాడికి ఎలా చెప్పగలం? వాడికి ఎలా అర్థమవుద్ది? వాడికి ఎలా అర్థమవుద్ది? ఎందుకంటే మరొక రకం ఉన్నారు. ఈ రకాలన్నీ సువార్తకి వెళ్ళినప్పుడు తగులుతారు మనకి. చూద్దాం, చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16, 17 వచనాలు చూడండి. నీవు ఎచ్చగానైనను చల్లగానైనను ఉండగా నేను నీ నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడివి. నెక్స్ట్, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావు. అంటే ఇక్కడ ఒక పదం సందర్భం కొంచెం పక్కన పెడదాం. సందర్భంలోని కొన్ని పదాలు మనం ఉద్దేశంలోకి తీసుకొద్దాం. ఉద్దేశం ఏంటంటే, మనిషికి ఇచ్చే దేవుడిచ్చే పదాలు ఏంటి చెప్పండి? దౌర్భాగ్యుడు చెప్పండి, దిక్కుమాలినోడు చెప్పండి, దరిద్రుడు చెప్పండి, పనికి మాలినోడు చెప్పండి, దిగంబరి. ఈ తిట్లలో నేను అడుగుతాను, ఈ తిట్లలో కావాలని దేవుడు తిట్టాడా? ఈ తిట్లలో నిజంగానే మనిషి పతనమైన స్థితి ఉందా చెప్పండి? నిజంగానే వీడి పతన స్థితి ఉంది. నువ్వు దిగంబరివి అన్నాడు. ఎప్పుడు మనిషి దిగంబరయ్యాడు చెప్పండి? ఈ సందర్భం కొంచెం అలా సైలెంట్ చేయండి. ఎప్పుడు దిగంబరయ్యాడు? పండు తెంచిన రోజు నుంచి ఆ తరం అంతా ఈ రోజు వరకు దేవుని దృష్టిలో మనుషులు ఏంటి చెప్పండి? దిగంబరి. దేవుడికి మనుషులు దూరం జరిగిన తర్వాత మనిషి ఏమయ్యాడు? దేవుడు దిక్కులేని, దేవుడంటే దొరకని మనుషులు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. మా తాత ఉన్నాడు, మా నాన్నమ్మ ఉన్నాడు, అందరు ఉన్నా మనకి ఎవరు ఉండాలి చెప్పండి? మనకి దేవుడు లేడు. మన దేవుడు మన చెయ్యి వదిలాడు. అది ఆదాము దగ్గర జరిగింది. దిక్కుమాలినోళ్ళయ్యాం, దౌర్భాగ్యులయ్యాం. మనం ఇంకా మాట్లాడు దరిద్రులమయ్యాం. కూటికేడుస్తున్నాం, బట్టకేడుస్తున్నాం, నీడకేడుస్తున్నాం, ఆరోగ్యానికి ఏడుస్తున్నాం, జ్వరానికి ఏడుస్తున్నాం, రోగాలకు ఏడుస్తున్నాం, ఎండకేడుస్తున్నాం, వానకేడుస్తున్నాం, చలికేడుస్తున్నాం. ఒక పూట ఉంటే ఒక పూట లేక ఏడుస్తున్నాం. అసలు ఒక రోజు ఏదైనా మనలో ఇవన్నీ లేవు. ఈ దరిద్రం అంతా మన మీదకి వచ్చింది. దరిద్రులు, దిక్కుమాలోళ్ళు, దౌర్భాగ్యులు, దిగంబరులం. ఎంత దరిద్రం మన మీద ఉంటే మనం అనుకుంటున్నామంట, నేను జ్ఞాని అనుకున్నాడట. ఏమనుకున్నాడు? నేను జ్ఞానిని అన్నాడు. దిక్కుమాలినోడు, దౌర్భాగ్యుడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరైన మనిషి ఏమనుకుంటున్నాడు చెప్పండి? నేను బాగానే ఉన్నాను, నేను జ్ఞానిని, నాకు దేవుడితో పనేముంది నడుస్తున్నాను. మనిషికి ఎందుకు సువార్త ఎక్కట్లేదు? అసలు ఆడు ఏ స్టాండింగ్లో ఉన్నాడో వాడికి తెలియలేనప్పుడు మనం ఎంత చెప్పినా నీకు బట్టలు లేవురా అని చెబితే, నోరు మీరా రైమండ్ సూట్ ఇక్కడ అంటాడు. ఆడు ఈ బట్టల కోసమే ఆడతాడని చెప్పి మాట్లాడినా. ఒరి నీకు ఎవరు లేరంటే, ఎవరు లేపడం ఏంటి? పెసిరెడ్డి గారు ఎవరు తాలూకా అనుకుంటున్నాం? మా తాత అంటాడు. ఒరే మనం దిగంబరులు రా, దరిద్రులు రా, మనకి లోకంలో ఏమని? మాకు దరిద్రం 4 ఎకరాలు ఉన్నాయి, ఇక్కడ ఏమనుకుంటున్నాం? నెలకి ఎంత తెలుసు మాకు వడ్డీ అంటాడు. వాళ్ళ మాటలు వేరు, వాళ్ళ తీరు వేరు. మనం మాట్లాడే స్టాండింగ్ ఒకటే, వాళ్ళు మాట్లాడే స్టాండింగ్ ఒకటే. వాడు ఆధ్యాత్మికంగా బాలేదు, వాడు బాలేదు కనుక నువ్వు ఇలా ఉన్నావురా, నువ్వు దౌర్భాగ్యుడు అంటే ఆడికి ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకోసారి ఈదిలో కనపడకంటాడు. నువ్వు దిగంబరుడు అంటే చిన్నోర్మి అంటాడంట చెప్పండి. వాడికి మనం ఎన్ని చెప్పిన ఈ పదాలు చెప్తే నువ్వు గుడ్డోడు అంటే నాకు గుడ్డట్టవేట్రా అంటాడు.
నీ స్థితి ఇదిరా దేవుని ఎదుట అని చెబితే వాడికి అర్థం అవుతుంది. అందుకే వాళ్ళకి సువార్త ఎలా ఉంటుందో తెలుసా? వెర్రితనముగా ఉంటుంది. ఇంకా ఉన్నారు ఆ పదానికి, ఈ పదాలకి ఒక రెఫరెన్స్ జోడిద్దాం. ఒకసారి రోమపత్రిక రండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు చూడండి. మరియు వారు దేవుని ఎరిగియు వారు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదోపవాదముల యందు వ్యర్థులైరే. ఇక్కడ ఏమని రాస్తాడు చూడండి. వారు దేవుణ్ణి ఎందుకు ఎరగలేకపోయారట? అక్కడ ఉంది చూడండి. తమ జ్ఞానము చేత, వారి యొక్క తత్వజ్ఞానము చేత, ఇంకా మాట్లాడుకోవాలంటే వాళ్ళకున్న తెలిసిన తెలివితేటలను బట్టి వారు దేవుణ్ణి ఎరగలేక, వారి అవివేకాన్ని ఏమనుకుంటున్నారట? వివేకము, జ్ఞానం అనుకుంటున్నారట. దేవుడు మాకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తారు అనుకుంటున్నారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఎంతో కొంత ఈ సొసైటీకి యేసు ప్రభు దేవుడు అన్న వార్త వినబడుతుందా లేదా? చెప్పండి. నిన్న మొన్న తమ్ముళ్ళు బోర్డులు ఎట్టి నిలబడరు, అక్కడ పెద్ద రచ్చరచ్చ చేసి పడేశారు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏదో ఒక సైడ్ నుంచి బోర్డ్స్ పట్టుకునో, కరపత్రాలు పంచో, ఏదో ఒక మూలన, ఏదో ఒకలా ఎక్కడో దిక్కున యేసు ప్రభు దేవుడు అని ప్రకటింపబడుతుంది. ఈయన దేవుడు అనే వాళ్ళకి తెలిసినా ఏం చేయరు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన దేవుడని చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ దేవుడని తెలిసిన ఏ కేటగిరీలో ఒప్పుకోరు. ఆ రోజు ఇశ్రాయేలీలు ఒప్పుకోలేదు వాళ్ళ దేవుడని తెలిసిన. ఈరోజు దేవుడని తెలిసినా ఒప్పుకోరు. ఈ సమాజంలోనే ఎవ్వరు వాళ్ళ దేవుడిగా అంగీకరించరు. ఎందుకురా మీకు దేవుడు తెలిసిన ఎందుకు మీరు అంగీకరించట్లేదంటే అక్కడ రాస్తున్నాడు చూడండి. వాదోపవాదాలు అంటే నేను ఎప్పుడో చెప్పాను, మీకు చెప్తాను, ఒకసారి వినండి. పిచ్చి వాదోపవాదాలు ఉంటాయండి. వీళ్ళకి సత్యం అర్థమవుతుంది. చాలామంది పెద్దలు చెప్పినదే మీకు చెప్తున్నాను, నేను ముగించేసే ప్రయత్నం చేస్తాను. చాలామంది పెద్దలు చెప్పింది సరిగ్గా 4-5 గుడ్డోళ్ళు ఏనుగుని చూడడానికి వెళ్ళారట. గుడ్డోళ్ళు, నోట్ దిస్ పాయింట్. మొదటోడు వెళ్ళిన తర్వాత తాకి ఇలా అన్నాడట. ఏమన్నాడు? ఇల్లొచ్చినోడు మనకు ప్రసంగం చెప్తున్నాడు ఇక్కడ నిలబడి. సార్ చెప్పండి సార్, మీరు మొదటి గుడ్డివారు, మీరు ఏనుగుని తాకొచ్చారు, ఏనుగు కూర్చుని ఎక్స్పీరియన్స్ మాకు చెప్పండి అంటే సౌండ్లు పెంచండి అబ్బాయి అన్నారంట. మొదటోడు ఏనుగంటే ఏంటంటే, ఏనుగంటే ఏదో ఊహించుకోకండి, ఏనుగంటే అదొక గోడ అన్నాడంట. గోడ ఎలా ఉంటుంది, అది అలాగ ఉంటుంది. అందుకు నాకు గోడ ఏనుగే గోడ ఏనుగు అన్నాడు అంటాడు. సార్ గోడ ఏనుగు ఎలాగొద్దంటే అలా అవుద్దురా, అడక్క ఇంకా అలాగ అవుద్ది అన్నాడు అంతే. రెండో వాడు వెళ్ళాడు, ఆడేవాడు సార్, తాకొచ్చాడు, ఆడొచ్చిన తర్వాత వీడికి మైక్ ఇచ్చారు, వీడిని నిలబడి మాట్లాడుతున్నారు. సార్ ఏంటి సార్ ఏనుగంటే? ఆడన్నాడు ఏనుగంటే, నిశ్శబ్దంగా ఉన్నాను చెప్తున్నాను, స్తంభమే ఏనుగు, ఏనుగే స్తంభం. కాలట్టుకున్నాడు వెళ్ళి, దాని కాలట్టుకుని ఏమంటాడు చెప్పండి? స్తంభం. ఏనుగంటే స్తంభం అన్నాడు. స్తంభం లాగే ఉంటుంది ఏనుగు, కాదు ఆ స్తంభం కదలదు, ఈ స్తంభం కదులుతుంది అంతే. ఆడంటాడు గోడ అంటాడు, ఈడంటాడు ఏనుగు అంటాడు. ఇంకొకడు వచ్చాడు, వెళ్ళి ఆ తొండాన్ని నట్టుకున్నాడు. ఆ తొండానికి దగ్గరకు ఉన్న దంతాన్ని నట్టుకున్నాడు. సార్ ఏంటి సార్ ఏనుగంటే అదో పెద్ద గుణపం అండి. గుణపమే ఏనుగే గుణపం, కాదు ఆ గుణపం కదలదు. చెప్పండి, ఏ గుణపం కదలదు, గుణపం గుర్తుపెట్టుకో, ఏనుగంటే గుణపం అన్నాడు అంతే. మరొకడు వెళ్ళాడు, చేపెట్టుకున్నాడు, మీకు తెలుసు సేట అన్నాడు అంటాడు. సేట ఏంటి సార్ అంటే, సేటారా ఏనుగంటే మెదులుతుంది తెలుసు అది అన్నాడు. ఒక్కొక్కడు పెట్టుకుని అడుగుతున్నాను, మొదటోడు వెళ్ళి ఎవరి గోడ కాదురా స్తంభం రా అని, ఈ స్తంభం ఉన్నవాడు వెళ్ళి గోడరా అని ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు చెబితే ఎప్పటికైనా ఈడు ఏనుగుని తాకిన ఈడు ఎక్స్పీరియన్స్లోంచి ఏనుగు గోడ కాదు స్తంభం అని ఈడికి ఎంత వాదన జరిగినా ఈడు వాదన ఈడొప్పుకోడు, ఈడు వాదన ఈడొప్పుకోడు. ఎప్పటికీ ఈడికి ఏనుగు స్తంభమే, ఎప్పటికీ ఈడికి ఏనుగు గోడే. మూడో వాడు వచ్చి అంటారు, గోడ కాదు స్తంభం కాదురా సేట అన్నాడంటే అంటాడు. చెప్పండి, ఆడు ఎండో సేట పో
గోడ అంటాడు ఆడు, స్తంభం అంటాడు ఈడు. వీడికి సేటే, ఎప్పటికీ మీరు నమ్మినా నమ్మకపోతే నేను సేటగానే డిసైడ్ అయిపోయిన సేట అంటాడు ఆడు. ఆడికి గోడ, ఆడికి స్తంభం, ఇంకొకడికి ఏదేదో నమ్ముతాడు, గుణపం, ఏవేవో నమ్ముతారు, నడుతాను. ఈ గుడ్డోళ్ళకి సత్యం అంటే ఏంటో తెలియాలంటే అసలు ఒరిజినల్గా ఏనుగు ఎలా ఉంటుందో ఈ నలుగురు గుడ్డోళ్ళు జీవితాంతం కొట్టుకున్నా వీళ్ళకి అర్థం అవ్వదు. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు ఉన్నారు, వాళ్ళ దగ్గరగా అనుభవం, వాళ్ళ అనుభవం నుంచే వాళ్ళు మాట్లాడతారే తప్ప వాళ్ళ కళ్ళతో చూడలేదు కనుక ఎప్పటికీ సత్యము మాట్లాడరు. వీళ్ళకి సత్యము తెలియాలంటే ఏం చేయాలి? నలుగురికి కళ్ళు రావాలి, వీళ్ళ నలుగురు కళ్ళు తెరవబడాలి. వీళ్ళ నలుగురికి కళ్ళు తెరవబడితే కానీ అసలు ఒరిజినల్గా ఏనుగు ఎలాగుంటుందో వీళ్ళు తెలియదు. వీళ్ళందరికీ ఉన్న లోపం ఏంటి చెప్పండి? గుడ్డుతనం. ఈ గుడ్డుతనం పోతే కానీ అసలు ఒరిజినల్గా వీళ్ళకి ఏనుగు ఎలా ఉంటుందో తెలుస్తుందా? ఎప్పటి తెలియదు. వీళ్ళు ఎన్ని రోజులు మాట్లాడినా ఏ ఎక్స్పీరియన్స్ మాట్లాడతారు చెప్పండి? స్తంభం అంటారు, గోడ అంటారు, చాట్ అంటారు, గుణపం అంటారు, ఇవేం మాట్లాడారు? అది కాదురా ఏనుగంటే, ఇది ఇలా ఉంటుందిరా, మహాకారం తొందర ఉన్న జంతువుల్లో అదే బలమైనది, ఎత్తేంద్ర అని చెబితే వాళ్ళకి అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ నేత్రాలు ఏమయ్యాయి చెప్పండి? గ్రుడ్డితనం. యూదులకి వాళ్ళకి ఎందుకు యేసుప్రభు వారు ఎక్కట్లేదంటే వాళ్ళ అనుభవాల్లో నుంచి యేసుప్రభుని చూస్తున్నారు కనుక వాళ్ళకి అర్థం అవ్వలేదు. వాళ్ళకి యేసుక్రీస్తు అర్థం కావాలంటే సూత్రం, వాళ్ళ మనోనేత్రాలు ఎలిగింపబడితేనే అర్థమవుతుంది. వాళ్ళ జ్ఞానము అంధకార సంబంధమైనది, వాళ్ళ జ్ఞానము అవివేకంతో ముడిపడింది, వాళ్ళ లాజిక్ వాళ్ళకి పనిచేస్తుంది, అలాగే ఉంది వాళ్ళకి. అందుకే వాళ్ళకి సిలువను గూర్చిన వార్త పౌలు గారు ఈ పత్రిక రాసే సమయానికి వాళ్ళ యూదులు చూసు క్రియల నుంచే సిలువను చూస్తున్నారు కనుక వాళ్ళకి చూసిన అనిపించలేదట. వాళ్ళ జ్ఞానం నుంచే సిలువను చూస్తున్నారు కనుక ఇందులో పెద్ద జ్ఞానం ఏముందండి, అమాయకంగా చనిపోతుంటా అని వాళ్ళకి జ్ఞానం అనిపించలేదట. మరొకరున్నారు,